ఒకరోజు ఉపాధి కూలీ 14 రూపాయలు పడింది. షర్మిల దగ్గర ఓ మహిళ ఆవేదన ఇది. వలసపోవడానికి ఖర్చులకు కూడా డబ్బులు లేవు. మరో మహిళ ఆవేదన ఇది. ఆదోని నియోజకవర్గం సమస్యల నిలయంగా మారిందని షర్మిలకు మహిళలు చెప్పారు. పేదలు షర్మిల దగ్గర గోడు వెళ్లబోసుకున్నారు మహిళలు. రాజన్న రాజ్యం కోసం ఎదురు చూస్తున్నామని షర్మిలతో అన్నారు. బతకలేక మమ్మల్ని దేశాలు పోతున్నాయి వస్తాయి ఏమో అన్నం లేక పదుపుల మీద మా చెప్పు చూసా మమ్మల్ని చేస్తున్నారు పైన మేము ఎట్లా బతకాలి? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కరెంటు బాగా ఉంది. ఇప్పుడుండే ప్రభుత్వానికి కేవలం నిర్లక్ష్యం ఉంది కనుక ఆ నిర్లక్ష్యం మనకి రోజు కరెంటు కష్టాలున్నాయి. మన రాష్ట్రంలో మనము కరెంటు పూర్తిగా ఉత్పత్తి చేసుకోము, కొనుక్కోవాలా. మన ముఖ్యమంత్రి గారు నిద్రపోయేటప్పుడు మిగతా వాళ్ళు కొనుక్కోపోయినారు. మన ముఖ్యమంత్రి గారు నిద్రలేసి కరెంటు కొనుక్కోవాలని చూసుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కరెంటు బిల్లులు అస్సలు పెరగలేదు. గొప్పగా కరెంటు ఇస్తున్నారు మీకు. మళ్ళా 20 బిల్లులు 300, 400 మళ్ళా సర్చార్జీలు కూడా ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం రాబందుల ప్రభుత్వం, రాబందుల రాజ్యం, పీకదల రకం. అర్థమైందండి? ఓకే, మీరు బాత్రూమ్ అడిగినారు కదా, ఇప్పుడుండే ప్రభుత్వానికి అక్కర్లేదు. మీ కష్టాలు పట్టవు. మన ప్రభుత్వం వచ్చినాక జగన్ ముఖ్యమంత్రి అయినాక సాయి ప్రసాద్ ఎమ్మెల్యే అవుతాడు. సాయి ప్రసాద్ ఎమ్మెల్యే అయిన వెంటనే మీకు బాధ్యతలు పట్టించాడు. షర్మిల హామీలకు మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.